ఎక్కువ వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులో 4 స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధు క్లబ్ హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో 12.87 కోట్లతో కొనిపించింది. దాని యజమాని వివేకాచి కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావవరసయ్య విజయభాస్కర్ రెడ్డి మరో 23.5 కోట్లతో దాన్ని స్టార్ హోటల్గా అభివృద్ధి చేయించేందుకు టెండర్లు పిలిచింది. పర్యాటకాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం ఇది. ఆయన జమానాలో సాగించిన అక్రమాలకు ఇదో మచ్చు తునక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్ 30,000 మంది కనిపించకపోతే వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి. కాకినాడలోని కీలక శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 5 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. పోలీసులు స్పందించలేదు. ఆడబిడ్డలు దూరమై ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. భీమవరానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో మోసపుచ్చి 9 నెలల క్రితం తీసుకెళ్లారని ఓ తల్లి ఏడుస్తూ చెప్పారు. దీనిపై పరిశోధన చేయాలని విజయవాడ పోలీసులు కోరితే వెంటనే స్పందించారు. దర్యాప్తు చేసి బాలిక జమ్మూ కాశ్మీర్లో ఉందని 72 గంటలలోపు గుర్తించారు. అక్కడ పోలీసుల సహకారంతో తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఒక ప్రభుత్వం అనుకుంటే చేయగలదానికి ఇదో నిదర్శనం. హ్యాట్స్ ఆఫ్ ఏపీ పోలీస్. ఈ సమస్యపై ఏం చేయాలని దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. తక్షణమే స్పందించేలా ప్రత్యేక సెల్ ఏర్పాటుకి ఆలోచన చేస్తామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే